మహాకుంభమేళా హిందువులు ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరుగుతుంది. మరి కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారు? కుంభమేళాకు గల చరిత్ర ఏంటి? కుంభమేళా జరిగే తేదీలు, స్నానం ఆచరించే తేదీలు ఏవి? కుంభమేళా ఎన్ని రకాలుగా నిర్వహిస్తారు? కుంభమేళా వెనుక ఉన్న ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సహకరించండి. కుంభమేళా అంటే ఏంటనగా, కుంభ అంటే కుండ, కలశం అని అర్థం. అలాగే కుంభరాశిలో కుంభమేళా నిర్వహిస్తారు. మేళా అనగా జనసమూహం, కూటమి, జనజాతర అని అర్థం. పవిత్రమైన నదుల వద్దకు కూటమిగా జాతరగా రావడాన్ని కుంభమేళా అని పిలుస్తారు. కుంభమేళా రకాలు ఏంటనగా, సాధారణంగా కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్, ప్రయాగ్లలో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో నిర్వహిస్తారు. ఇటువంటి 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీన్నే మహాకుంభమేళా అంటారు. అలాంటి ఎంతో విశిష్టత కలిగిన మహాకుంభమేళా ఈ సంవత్సరం ప్రయాగరాజ్లో జరగబోతోంది. క్షీరసాగర మదన సమయంలో కొన్ని అమృత బిందువులు పడడం వలన 4 ప్రదేశాలలో కుంభమేళా సమయంలో నదుల నీరు అమృతంతో సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని, అందుకే కుంభమేళా సమయంలో నదులలో స్నానం ఆచరిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా ప్రయాగరాజులో త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి కలవడం వలన ప్రయాగరాజులలో స్నానం కుంభమేళా సమయంలో ఇంకా ఎంతో ప్రత్యేకం. అందుకే దేశ విదేశాల నుండి భారతదేశం అంతటా కూడా సుమారు 40 కోట్ల భక్తులు వస్తారని అంచనా. అందుకే ఈ కుంభమేళా ఎంతో ప్రత్యేకమైనది. భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ సమయంలో మహాకుంభమేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభమేళాకు భక్తులు, సాధువులు, ఋషులు, నాగసాధువులు, అఘోరాలు, ఇంకా ఆధ్యాత్మిక నాయకులు హాజరవుతారు. కుంభమేళా చరిత్ర. మహాకుంభమేళాకి పురాణాల ప్రకారం రామాయణ, భారతంలో కూడా కుంభమేళా నిర్వహణ జరిగినట్లు సమాచారం. ఇక మహాకుంభమేళాకి సంబంధించిన ఒక కథ ముఖ్యమైనది. దేవతలు క్షీరసాగర మదనానికి రాక్షసుల సహాయం తీసుకొనగా, క్షీరసాగర మదనం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. ఈ క్షీరసాగర మదనంలో అమృతం చిలికించగా, అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య పోరు సమయంలో అమృత కుంభంలో అనగా కుండ నుండి మహావిష్ణువు కొన్ని అమృత బిందువులను భూమిపై చల్లగా 4 అమృత బిందువులు ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ వంటి ప్రదేశాల్లో పడినట్లు, అందుకే ఈ 4 ప్రదేశాలలో కుంభమేళాని నిర్వహిస్తారు. గ్రహాల సంచారం కుంభమేళా నిర్వహించడంలో ఎంతో ముఖ్యమైనది. దేవగురువు బృహస్పతి వృషభ రాశిలో, గ్రహాల రాజు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడే ప్రయాగరాజులో కుంభమేళా నిర్వహించబడుతుంది. సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు స్థానాల ఆధారంగా కుంభమేళా యొక్క జరిగే ప్రదేశం మరియు తేదీలు నిర్వహించడం జరుగుతుంది. కుంభమేళా తేదీలు: 13 జనవరి 2025 పుష్య పూర్ణిమ రోజున మొదటి స్నానం, 14 జనవరి మకర సంక్రాంతి రోజున రెండవ స్నానం,
29 జనవరి మౌని అమావాస్య రోజున 3వ స్నానం, 3 ఫిబ్రవరి 2025 వసంత పంచమి రోజున 4వ స్నానం, 4 ఫిబ్రవరి అసల నవమి రోజున 5వ స్నానం, 26 ఫిబ్రవరి మహాశివరాత్రి రోజున 6వ చివరి స్నానం చేయడం జరుగుతుంది. మహాకుంభమేళాకి ఏర్పాట్లు. మహాకుంభమేళాకి దేశం నలుమూల నుండి, విదేశాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ కార్యక్రమంలో కోట్లాది సంఖ్యలో వచ్చే భక్తుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 600 కోట్ల ఖర్చులతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళాలో ఏఐ టెక్నాలజీతో పాటు వేల సంఖ్యలో డ్రోన్లు, రోబోలను, భద్రతా సిబ్బందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇంకా మహాకుంభమేళా 2025 పేరుతో ప్రత్యేక యాప్ను కూడా తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా బస్సు, ట్రైన్, విమాన సర్వీసుల వివరాలు, వెళ్లాల్సిన ప్రాంతం, స్టే చేయడానికి హోటల్స్, స్నానం ఆచరించే సమయం, ప్రదేశం, ఈవెంట్స్, బెస్ట్ స్టేయింగ్ ప్లేసెస్, ట్రైన్ గైడ్, టూరిస్ట్ గైడ్ అన్నిటి గురించి పూర్తి సమాచారం భక్తులైతే వాడుకోగలరు. మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా మహాకుంభమేళాకి హాజరయ్యే భక్తుల కోసం విమాన సర్వీసులు, ఇంకా రైల్వే శాఖ 26 ప్రత్యేక రైళ్లను కేటాయించడం జరిగింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, వికారాబాద్ స్టేషన్ల నుండి వెళ్ళనున్నాయి. కావున భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించి అందరూ పుణ్యం అందుకోగలరు, దైవానుగ్రహం పొందగలరు. ఈ వీడియో కొన్ని ఆర్టికల్స్ సంగ్రహం. ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.